నమస్తే, వెల్కమ్ టు లియో. డాక్టర్ కొడుకు డాక్టర్ కాలేడు, యాక్టర్ కొడుకు యాక్టర్ కాలేడు. అదేవిధంగా రాజకీయాలకు సంబంధించినటువంటి యొక్క వారసులు కూడా అందరూ కూడా రాజకీయాల్లో నెగ్గలేరు అని చెప్పి చాలా వరకు వింటూ వస్తుంటాం. అయితే ఇలాంటి తరుణంలోనే నారా లోకేష్ గారు అయితే ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయనకు సంబంధించినటువంటి యొక్క పూర్తి అంశాల గురించి మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే మేడం, నారా లోకేష్ గారు గతంలో ఏదైతే అంటే వాస్తవంగా పుట్టింది పెరిగిందంతా కూడా గోల్డెన్ అండ్ సిల్వర్ స్పూన్ అయినా సరే, కానీ ప్రజల్లో ఈరోజు ఎలా ఉన్నారు అనేది అందరికీ తెలుసు. అయితే ఈరోజు దావోస్ పర్యటన కావచ్చు, లేదా ఏదైతే 2024 ఎన్నికల్లో వచ్చినటువంటి ఫలితాలకు కావచ్చు, తను ఎంత కీలకం అనేది అందరికీ తెలిసింది. అయితే మొదటి నుంచి కూడా నారా లోకేష్ గారు ఏంటి పరిస్థితి, పార్టీలో ఎప్పుడు వచ్చారు, ఏంటి, గతంలో కూడా ఏమైనా పార్టీకి వర్క్ చేశారా లేదా అనే అంశాల గురించి మీ మాటల్లో. ముఖ్యంగా నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఓకే, మా లియో తరఫున కూడా జన్మదిన శుభాకాంక్షలు. ఓకే, అయితే ముందుగా మనకి నారా చంద్రబాబు నాయుడు కొడుకుగా లేదా నందమూరి తారక రామారావు గారి మనవడుగా ఎలా ఉన్నాడు, ఎలా పుట్టాడు, పెరిగాడు అనే దానికంటే తను పార్టీని ఏ విధంగా నిలిపాడు, ప్రజల్లోకి ఏ విధంగా వచ్చాడు, ప్రజల మన్నల్ని ఎలా పొందాడు, తను పుట్టి పెరిగి ఇతర దేశాల్లో అసలు తనని ఫస్ట్లో ఎవరు కూడా తెలియదు. ఒక్క అబ్బాయి చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడో విదేశాల్లో చదువుకుంటున్నాడు అనేది మాత్రమే జనాల్లో ఫస్ట్లో తెలుస్తుంది. 2003 ఆ టైంలో మనం చూసుకుంటే, ఇంకా ముందు. తర్వాత తను ఎప్పుడైతే ఇక్కడికి ఇండియా వచ్చిన తర్వాత నాన్నగారికి హెల్ప్ అవ్వాలి, ప్రజలకి హెల్ప్ అవ్వాలి, ఏ విధంగా పార్టీని నిలబెట్టుకోవాలి, వీటన్నిటిలో కూడా తను డైరెక్ట్గా రాకపోయినా ఇండైరెక్ట్గా ఉండి ఎన్నో నడిపించాడు, ఎంతగానో కృషి చేశాడు. తర్వాత మంగళగిరి నియోజకవర్గం నుంచి తను ఓడిపోయినా ప్రజల మనసు గెలిచి 2024లో ఎమ్మెల్యేగా మళ్ళీ అతను ఎంపికయ్యారు. దాదాపు 91,000 ఓట్లు అధికంతో, అంటే అవును, అత్యధిక మెజార్టీతో ఆళ్ల రామకృష్ణారెడ్డి మీద అత్యధిక మెజార్టీతోనే నెగ్గారు. అయితే ముందుగా చెప్పుకోవాల్సింది ఏంటంటే 2019 ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాక్షస పాలన జరిగిందో, ఎన్నో బాడీ షేమింగ్ కానివ్వండి, పప్పు అన్న మనిషే నిప్పుగా మారి ముట్టుకుంటే కాలిద్ది అన్నది చూపించాడు. ఒక మనిషి ఎంత దేన్నైనా భరించవచ్చు, కానీ కొన్ని చాలా హర్ట్ అయ్యే విషయాలు ఉంటాయి. అట్లా భయంకరమైన వాళ్ళు దూషణకి పాల్పడ్డారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చాక రాజకీయానికి వాళ్ళు మీనింగే మార్చేశారు. ప్రజల్ని ఎలా వాళ్ళు ఎన్నుకున్నప్పుడు వాళ్ళని ఎలా పరిపాలన చేయాలనేది మర్చిపోయి ఎంతసేపటికి అంతకుముందున్న ప్రభుత్వాన్ని ఎలా దుమ్మెత్తిపోయాలి, వాళ్ళని మానసికంగా ఎలా కృంగదీయాలి, ఇంకా మళ్ళీ వాళ్ళు రాజకీయాల్లోకి రాకుండా చేయాలి, తెలుగుదేశం పార్టీ అనేది లేకుండా చేయాలి అని ఎన్నో విధాలుగా పాపం వాళ్ళ నోరు మురుగుంట కంటే హీనంగా తయారు చేసుకొని మరీ ఇబ్బందికరంగా చేశారు. చంద్రబాబు నాయుడు గారిని కానివ్వండి, తర్వాత లోకేష్ గారిని కానివ్వండి. అన్నిటికంటే లోకేష్ గారి పాత్ర ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్ట్ అప్పుడు పార్టీకి ఏ విధంగా నిలబడి కలబడి అన్యాయాన్ని ఎదిరించి ప్రజల కోసం రాష్ట్రాన్ని, వాళ్ళ నాన్నగారిని, సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉందో అది పచ్చగా ఉండటానికి ఆయనే నిదర్శనం. అలాంటి వ్యక్తిని కాపాడుకోవాలంటే ఇంకా రాష్ట్రాన్ని ఎలా కాపాడుకోవాలనే ఆలోచనే నెక్స్ట్ అది. అట్లాంటప్పుడు చాలా కృషి చేశాడు, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. చంద్రబాబు నాయుడు గారిని గురించి కానీ, రాష్ట్రాన్ని గురించి కానీ ఎన్నో కేసులు, కార్యకర్తలకి అండగా నిలబడి మేమున్నాము, మీరు భయపడద్దు, దేనైనా సరే ఎదిరించి బ్రతుకుదాం అన్నదానికి తను ఈరోజు ఈ విధంగా పార్టీ ఈ 160 సీట్లు కూటమి ప్రభుత్వం గెలుచుకోవటంలో కానివ్వండి, ఏదైతే యువగళం పాదయాత్ర ఉందో తనైతే ప్రజల గుండెల్ని ఆ రోజు వాళ్ళు ఎంతగానో ఆదరించి గుండెల్లో పెట్టుకొని నారా లోకేష్ గారిని ఈ రోజున మంగళగిరి నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీ ఇచ్చి ఎన్నో విధాలుగా ఆ రోజుతో అయిపోలేదు, గెలిచాను అని చెప్పేసి పక్కకు పోలేదు, ప్రజా దర్బారు పెడుతున్నాడు.
అసలు అదైతే ఇంకా చాలా మేలు చేస్తుంది ఎంతో మందికి. ఎన్నో విధాలైన బాధలు, ఎన్నో విధాలైన వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పుకొని ఆ అవకాశం ఎక్కడ దొరకదు. ఇదైతే మాత్రం చరిత్రలో నిలిచిపోయే విధంగా ఉంది ప్రజా దర్బారు. అయితే గతంలో మనం చూసుకుంటే ఏదైతే యువగలం పేరుతో ప్రజల మధ్యకి వెళ్ళి కార్నర్ మీటింగ్స్, ఏదైతే చిన్న చిన్న ఇరుక్కు సందుల్లో కూడా ఒక మీటింగ్ పెట్టి ప్రశ్నించడం మళ్ళీ నేర్పించినటువంటి వ్యక్తి ఎవరంటే ఖచ్చితంగా యువగలం అని చెప్పుకోవాలి. యువగలంలో ఆయన మాట్లాడుతున్నటువంటి సందర్భాల్లో కావచ్చు, కుర్చీలు లాగేసుకోవడం, సౌండ్ వెహికల్స్ లాగేసుకోవడం, మైక్ లాగేసుకోవడం, స్టేజ్ వేయనీయకపోవడం, ఇలాంటి అన్ని సందర్భాలు చూసిన తర్వాత మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా అన్నటువంటి ఒక అనుమానంతో ఒక చేత రాజ్యాంగం కాన్స్టిట్యూషన్, ఇంకో చేత రెడ్ బుక్ పట్టుకున్నారు. సో ఇప్పుడు రెడ్ బుక్ అనేది సింహ స్వప్నంలా కనిపిస్తుందా ఏదైతే వైసీపీకి? ఇప్పుడు వాళ్ళు 2019 నుంచి 24 దాకా చేసినటువంటి అక్రమాలన్నీ ఇప్పుడు ఒక్కొక్కటి బయట పెడుతుంటే ఎందుకు భయపడుతున్నారు? నిజంగా అంతకుముందు మీరు అన్నట్టుగా ఏదైతే బాడీ షేపింగ్ కానీ అవన్నీ చేసినటువంటి ఒక వైసీపీ నేతలు కావచ్చు, లేదంటే వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఇప్పుడు లోకేష్ అనగానే ఎందుకు భయపడుతున్నారు? ఎందుకని దడుచుకుంటున్నారు? రెడ్ బుక్ అంటే ఏం చెప్తారు? ముఖ్యంగా అండి, ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఆయన ఎప్పుడు కూడా కక్ష సాధింపు కానీ, లేకపోతే ప్రజల్ని ఇబ్బంది పెట్టినా కూడా లేదు, వాళ్ళు ఇబ్బంది పెడితే తిరిగి మళ్ళీ మనం ఇబ్బంది పెట్టడం అనేది సమంజసం కాదు, శాంతియుతంగా వెళదాం అనే దానిలో ఇంతకాలం కూడా పరిపాలన జరిగింది. కానీ ఈయన యంగ్స్టార్ లాగా వచ్చి ముఖ్యంగా మనకి ఎవరైతే పార్టీని నిలబెట్టారో కార్యకర్తల్ని ఎప్పుడూ కూడా వాళ్ళు లేకపోతే పార్టీ లేదు. ఆ రోజు ఎన్టీ రామారావు గారు చెప్పినట్లుగా సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని చెప్పినట్లుగా అదే బాటగా తీసుకున్నారు లోకేష్ గారు. ఇంత ఇబ్బంది పెట్టినప్పుడు వాళ్ళేమి మనం ప్రాణానికి ప్రాణంగా కత్తి చేయొద్దు, రాజ్యాంగబద్ధంగానే వెళదాం. ప్రతి ఒక్కటి కూడా పోలీసు ఎంక్వైరీ ఉంటుంది, తర్వాత కోర్టులు ఉన్నాయి, దానికి తగ్గ శిక్షలు ఉంటాయి, వాళ్ళ నోరు మూపిస్తారు, కటకటాలు పాలు చేస్తారు. ఇది ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ రెడ్ బుక్ అంటేనే న్యాయబద్ధంగానే వెళ్ళిద్ది, కానీ అక్కడ అన్యాయం అనేది ఏదీ లేదు. అన్యాయంగా చేసింది 2019 నుంచి వాళ్ళ పరిపాలన జరిగిందంతా అన్యాయం అంతా అక్కడే. ఈ రోజున 10 సంవత్సరాల నుంచి ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడో అతను 10 సంవత్సరాలు బెయిల్ మీద ఉన్నాడంటే అది కదా అన్యాయం, అది కదా అక్రమం, అది కదా జనాన్ని ఈ రోజున న్యాయ వ్యవస్థ మీద ఎప్పుడైతే ప్రజలు నమ్మకం కోల్పోతున్నారో ఆ నమ్మకాన్ని తిరిగి నిలబెట్టే విధంగా ఉంటుంది రెడ్ బుక్ అనేది మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. దీనికోసమే వీళ్ళందరూ ఇప్పుడు ఏ రోజైతే వాళ్ళు అమర్యాదగా మాట్లాడే నోళ్ళన్నీ కూడా ఇప్పుడు మర్యాద పూర్వకంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు అని వస్తుంది. దానికి మాత్రం ఖచ్చితంగా రెడ్ బుక్కే, అదైతే చెప్పుకోవచ్చు. అయితే నిన్నగాక మొన్నే మనం చూసాం, సాక్షి దినపత్రిక ఏదైతే ఉందో పూర్తిగా అవాస్తవాలు ప్రచురిస్తూ సాక్షి ఛానల్ కూడా ఏదైతే నిజాలు కాకుండా మిగతావన్నీ కూడా వాళ్ళ ఛానల్లో చూపిస్తూ వస్తుంటారు. అయితే అలాంటి సాక్షికి సంబంధించి వైఎస్ జగన్ గతంలో సొంత చెల్లిని కూడా పసుపు రంగు చీర కట్టుకున్న సందర్భంలో తను విమర్శించిన సంగతి అందరికీ తెలిసిందే. అటువంటి తన సొంత పత్రికలో పూర్తి పసుపు రంగుగా మారిపోయినటువంటి ఒక 2 రోజుల క్రితం మనం చూసాం. ఏది అయితే కోటి సభ్యత్వాలు, ఇది చాలా పెద్ద విషయం కింద మనం చెప్పుకోవాలి. నారా లోకేష్ గారి నాయకత్వంలో తాతగారు అయినటువంటి ఒక ఎన్టీఆర్ గారికి కోటి సభ్యత్వ ఘన నివాళి అని చెప్పేసి అది సాక్షి పేపర్లో రావడం. సో ఇక్కడ లీడర్షిప్ అనేది ప్రూవ్ చేసుకున్నారని చెప్పేసి అనుకోవచ్చాడు. ఖచ్చితంగా అండి. ఒక సాక్షి పేపర్లో ఈ ప్రకటనే కాదు, ఎవరైతే వైఎస్ఆర్సీపీలో ఉండి గడ్డం ఉమా అనే ఆవిడ వచ్చేసి వైజాగ్లో తను ఉంటుంది, ఆవిడ ఏమందంటే ఒకసారి వాళ్ళ పరిపాలన ఉన్నప్పుడు లోకేష్ గారిని ట్వీట్లు చేయటం కాదు, జనంలోకి వచ్చి తెలుగు మాట్లాడు అంది. ఈ రోజున ఆవిడే ట్వీట్ చేసి సహాయం కావాలి అని అడిగిన రోజు ఏ మాత్రం కూడా ఆలోచించకుండా ఆ బాబుకి అంతా కూడా మేమే చూసుకుంటాం అని చెప్పేసి లోకేష్ గారు సమాధానం ఇవ్వటం, అది కదా మానవత్వం. అవును. అయితే గతంలో మీరు ఇప్పుడు చెప్పిన తర్వాత గడ్డ ఉమా గారికి సంబంధించి ఆ చిన్న బేబీకి సంబంధించిన దాంట్లో పెట్టిన వెంటనే రెస్పాండ్ అవ్వడం, దానికి సంబంధించినట్టు సమస్యను వీళ్ళు తీసుకోవడం, నారా లోకేష్ గారి టీం తీసుకోవడం, ఇవంతా కూడా సాల్వ్ చేయడం మనం చూసాం. అదేవిధంగా గతంలో కూడా వైఎస్ జగన్ ట్రెండ్స్ అనే ఏదైతే ఉందో, జగన్కి వీరాభిమానులు వాళ్ళు సంబంధించి టీడీపీని
తిట్టి పోస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళు కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా లోకేష్ గారు ట్వీట్ చేసి పలానా దగ్గర సమస్య ఉంది, ఒక ఆవిడకి మీరు కొంచెం హెల్త్గా సంబంధించి హెల్ప్ చేయాలన్నప్పుడు దాన్ని ఎమ్మటే తీసుకోవడం, సమస్య పరిష్కరించడం మనం చూసాం. సో నిజంగా గతంలో వాళ్ళన్నట్టు మాకు కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, పార్టీ లేదు అనేది వాళ్ళ నినాదం అనుకోవాలా, లేదా నారా లోకేష్ గారి నినాదం అనుకోవాలంటే ఏం చెప్తారు? ముఖ్యంగా అండి అక్కడ మనం చెప్పుకోవాల్సింది వాళ్ళు ఏదైతే ఈ పేటీఎం బ్యాచ్ అంతా కూడా డబ్బులు ఇస్తే మాట్లాడటం, గంజాయి అలవాటు చేసి మీటింగులకు తీసుకురావటం, ఇలా అలవాటు చేసుకున్న తర్వాత వాళ్ళకి ఏం అవసరమో చూసుకునేది లేదు, వాళ్ళకి అనవసరం. ఒకప్పుడు శ్రీరెడ్డి కూడా ఫోన్లో బాబు నాకు డబ్బులు లేవు వేయండి అని అడిగే పరిస్థితిలో వాళ్ళకి ఏదైనా మాకు అనవసరం, మాకు అవసరం అయినప్పుడు మేము డబ్బులు ఇచ్చినప్పుడు, మేము గంజాయి ఇచ్చినప్పుడు, మేము బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చినప్పుడు మీరు రావాలి అనే తీరులో వాళ్ళు ఉన్నారు. అట్లాంటి వాళ్ళు మరి వాళ్ళ దగ్గర సహాయం దొరకనప్పుడు ఖచ్చితంగా ఎక్కడైతే ప్రజల యొక్క క్షేమం కోరతారు, కార్యకర్తల యొక్క క్షేమం కోరతారు, తన మన అనే భేదం లేకుండా, ఎక్కడైతే కమ్మ, రెడ్డి, కాపు, కులం ఇవన్నీ కాదు, అక్కడ మానవత్వానికి నిదర్శనం నారా లోకేష్ గారు. కాబట్టి ఆయన ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు. వాళ్ళకి తెలుసు, వాళ్ళ మనసుకు తెలుసు, కాకపోతే బయట పడలేరు. ఎందుకంటే భయం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో భయం, చంపేస్తాడు, ఏం చేస్తారని భయం. ఆ భయంతో వాళ్ళైతే బయటికి చెప్పుకోలేక, ఇంకా చెప్పుకోలేకపోతే అక్కడ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. కాబట్టి ఒక ట్వీట్ చేసి హెల్ప్ చేయండి అనగానే వెంటనే స్పందించారు. అట్లాంటి వ్యక్తి కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, భేదం లేదనేది అది నారా లోకేష్ గారికి ఖచ్చితంగా తెలుస్తుంది. ఈ రోజున సాక్షి పేపర్లో ఏదైతే మొన్న వాళ్ళు వేశారో ఖచ్చితంగా వాళ్ళు ఒప్పుకున్నట్లే, అది మీకు ఎటువంటి ఇది లేదు, మీరు ఏదైనా సాధిస్తారు, దానికి ఈ కోటి ఘన నివాళి తాతగారికి ఇచ్చిన అదృష్టవంతుడు చెప్పాలంటే అతను. తాతగారికి అంత గొప్ప, ఎందుకంటే ఒక స్థానాన్ని జనంలో తీసుకురావటం అనేది చాలా గొప్ప విషయం, దాన్ని నిలబెట్టుకోవటం అంతకంటే గొప్ప విషయం. ఆ రోజు ఎప్పుడో 1982లో మన ఎన్టీఆర్ గారు పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా ఇప్పటికీ ఇంత ప్రజల మన్ననలు పొంది ఇన్ని విధాలుగా మనం సేవ చేస్తేనే కదా వాళ్ళు మనల్ని ఆదరిస్తారు. కాబట్టి ఈరోజు సాక్షి పేపర్ కూడా మాది కాదు, ఇది జగన్మోహన్ రెడ్డి మాట కాదు, ఇది ఖచ్చితంగా మేము మీకు ఇస్తున్న గిఫ్ట్ అన్నట్లుగానే ఉంటుంది, ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అదే ఫైనల్గా నారా లోకేష్ గారి గురించి టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎవరైతే సభ్యులు, వాస్తవం చెప్పాలంటే ఇది కార్యకర్తల సంబంధించినటువంటి పార్టీ మాత్రం కింద చూడాలి. సో పార్టీ ఎలా తీసుకుంటుంది అంటే ఏం చెప్తారు? ముఖ్యంగా అండి పార్టీని నిలబెట్టింది నారా లోకేష్ గారు, తండ్రికి దగ్గ తనయుడిగా, కార్యకర్తలే తన ప్రాణంగా. పార్టీలో కార్యకర్తలు లేకపోతే, ప్రజలు లేకపోతే పార్టీ లేదు. ఇలాంటి సమయంలో నారా లోకేష్ గారు ఖచ్చితంగా పార్టీకి వెన్నెముక ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎప్పుడు కూడా విడిచిపెట్టడు, ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటాడు. ఇంటికి పెద్ద కొడుకు నేనే, మీ బాధలన్నీ ఒక అన్నకి చెల్లిగా, ఒక తల్లికి కొడుకుగా, ఒక అక్కకి తమ్ముడుగా ఆయన ఈ రోజున మనం ప్రజా దర్బార్ కానివ్వండి, మొన్నటి వరకు యువగళం పాదయాత్ర కానివ్వండి, రాబోయే రోజుల్లో ఎన్నో, ఈ రోజు మంగళగిరిలో తను ఓడిపోయినా కూడా అక్కడ రోజు కూడా ఒక చిన్న ఒక హాస్పిటల్ లాగా మెయింటైన్ చేస్తూ ఫ్రీగా సర్వీసు, మెడిసిన్ ఇచ్చారు. ఇప్పుడు కూడా అది కంటిన్యూ అవుతుంది. అలాంటి గొప్ప మనసున్న వ్యక్తిని ఏ విధంగా మనం ఈ రోజున అతన్ని పొగడాలో కూడా అంటే మాటలతో మనం వర్ణించలేమన్నమాట. అట్లాంటి వ్యక్తికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేసుకుంటూ చాలా హ్యాపీగా ఉంది. సో చూద్దాం మనం ఖచ్చితంగా మా లియో తరఫున కూడా నారా లోకేష్ గారికి ఘన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.